నమస్కారం. మనిషి అంటేనే మంచోడు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో శ్రీ ఎం ధర్మారావు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన ధర్మారావు గారు మనతో ఉన్నారు. 96లో ఆయన ప్రభుత్వ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు. సర్వీస్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలతో అత్యంత తక్కువ ఖర్చుతో కట్టడాలు నిర్మించారు. కాస్ట్ ఎఫెక్టివ్ స్ట్రక్చర్స్ అంటారు. ప్రభుత్వానికి ఎప్పుడు డబ్బు ఆదా చేసేటువంటి ఆలోచనలు, అలాంటి విధానాలని రూపొందించిన కారణంగా ఆయనకి ప్రభుత్వాలు సేవాపత్రం, అలాగే విశిష్ట సేవా పత్రాలు అందించారు. కేవలం ఇరిగేషన్ ప్రాజెక్ట్సే కాకుండా, పెద్ద పెద్ద డ్యామ్లే కాకుండా రోడ్లు, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ, శానిటేషన్కి సంబంధించి ఏకంగా ధర్మారావు గారి పేరుతో ఒక మోడలే ఉంది. డిఆర్డిఓ వాళ్ళు గతంలో తయారు చేసిన ఇకోశాన్కి మరింత ఇంప్రూవ్మెంట్గా ధర్మారావు గారు తయారు చేసిన మోడల్, ద ధర్మారావు మోడల్ పేరుతో ఒక శానిటేషన్ మోడల్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అటువంటి ధర్మారావు గారు ఈరోజు మనతో ఉన్నారు. ధర్మారావు గారు నమస్కారం. ధర్మారావు గారు చెప్పండి, మామూలుగా రిటైర్ అయిన తర్వాత దాదాపు మీరు రిటైర్ అయిపోయి 28 సంవత్సరాలు అవుతుంది. హాయిగా మనవాళ్ళు మనవరాళ్ళు పిల్లలతో చాలామంది కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను దాదాపు ఒక 20-25 సంవత్సరాలను చూస్తూ ఉన్నాను. ఉద్యోగంలో ఉన్నదానికంటే రెట్టింపు తపనతో ఎప్పుడు కూడా ఎవరు ద్వారా పని అవుతుంది అనుకుంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి, వాళ్ళు విన్నా వినకపోయినా 10 సార్లు వాళ్ళని వెంటబడి పట్టుకొని, గతంలో బహుశా ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మీ అనుభవాలు అలాగే ఉండుంటాయి. అధికారులు విన్నా వినకపోయినా ఈ ప్రతి ఒక్కళ్ళతో దానికి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని సాధించేటువంటి ప్రయత్నం, ఏదో ఒక రకంగా ప్రభుత్వానికి డబ్బు ఆదా కావాలన్నటువంటి ప్రయత్నం నిరంతరాయంగా చేస్తూ వస్తూ ఉన్నారు. అసలు ఏంటి మీకు దీని స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి కూడా రామకృష్ణ పరమహంస, వివేకానందుడు అంటే చాలా ఇదన్నమాట. అయితే వాళ్ళ స్ఫూర్తితోనే నేను రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక సేవ చేయాలి అని ఇది కలిగి, తర్వాత ఈ రామకృష్ణ మఠంలో నాకు నేనే ఆఫర్ చేశానన్నమాట. ఏమిటనంటే ఏ సర్వీస్ అయినా నేను చేస్తాను అని. సో మొట్టమొదటిది ఏమిటంటే, స్వామి నాకు కూడా మొదటి నుంచి ఏముండేనంటే ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఏర్పాటు చేయాలనేది ఉండే. ఎక్సలెన్స్ లేకనే మనం ఏ పని చేసినా కానీ ఏమిటనంటే పూర్తిగా అంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని కంప్లీట్గా 100% ఒక బెనిఫిట్ అయ్యేటట్టు చేయటం లేదు. నేను అంటే నా ప్రాజెక్టులలో కూడా అది చెప్పేవాడిని అనమాట. మీకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఇస్తున్న సలహాలకి వాళ్ళు సేవాపత్రం, విశిష్ట సేవాపత్రం ఇచ్చారు. కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ చెప్తారు, తక్కువ ఖర్చులో బాగా పని జరిగేలాగని అదే చేసాము. అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులలో డ్యామ్లోనైనా కానీ, ఇరిగేషన్ అదర్ కెనాల్ స్ట్రక్చర్స్, బ్రిడ్జెస్, ఒక సూపర్ ప్యాసేజెస్, సైఫన్స్ అవన్నీ కూడా చాలా తక్కువ ఇదయ్యేటట్టు. అంటే ఇది చెప్పుకుంటే ఇది కాదు కానీ మాకు ఒక శాంక్షన్ ప్రాజెక్ట్ ఉండే, ఒక 600 crores. 600 crores మన వరల్డ్ బ్యాంక్ ఎయిడ్తోని చేసాం. సో నాకంటే ముందే అది శాంక్షన్ అయింది. నేను వచ్చిన తర్వాత టెండర్స్ పిలిచి పని మొదలు పెట్టాం. పెట్టిన తర్వాత పెట్టక ముందే, అది పని మొదలు కాకముందే మొత్తం డిజైన్స్ అంతా మార్చి ఒక 10% సేవింగ్తోని పని చేసి ఒక 100 కోట్లు దాంట్లో సేవ్ చేసి మళ్ళీ అడిషనల్ స్ట్రక్చర్స్ కూడా కట్టామన్నమాట. ఇప్పుడైతేనేమో మామూలుగా ఏదో డిపిఆర్లని, కన్సల్టెంట్లని రకరకాలు, అప్పుడు మీకు ఆ స్వేచ్ఛ ఉండేదే కనీసం కాస్త మీ స్థాయి అధికారులకైనా? స్వేచ్ఛ అంటే మన దగ్గర కూడా ఏమైపోయిందంటే ఇక పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అయ్యి తర్వాత తొందరగా చేయాలి అనే దాంతో ఏం చేశారంటే ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయాలన్నా, డిజైన్స్ ప్రిపేర్ చేయాలన్నా కానీ ఒక వేరే సంస్థలకు, అంటే ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు తొందరగా చేస్తారు. తర్వాత వాళ్ళు చేసిన దాన్ని పట్టుకొని ఇదైంది. సో నేను యాజ్ చీఫ్ ఇంజనీర్ ఐ నెవర్ అగ్రీడ్. మీరు ఎంత తొందరగా కావాలంటే నేను రాత్రి పగలు కష్టపడి చేస్తాను అని చేసి డిజైన్స్ అన్నీ కూడా మారితేనే దాని మీద నేను అది వర్క్ చేస్తున్నప్పుడే
నాకు సేవాపత్రము, ఆ విశిష్ట సేవాపత్రం, సో 600 కోట్ల వర్క్ లో 100 కోట్లు ఆదా చేయగలిగారు ప్రభుత్వానికి. సో అలా సర్వీస్ లో ఉండంగానే ఇప్పుడు ఈ సేవాపత్రం, విశిష్ట సేవాపత్రం వచ్చింది అప్పుడే. అవును అవును. తో ఏమిటనంటే ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను ఏమిటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు మీకు అనుభవం అవుతా ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టే నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడే నాకు సంబంధించింది కాకుండా పోలవరం ప్రాజెక్ట్ విషయము వేరే ఆల్టర్నేటివ్ ఇది చేసే ఏమిటంటే పర్యావరణ హితంగా ఎట్లా ఉండాలంటే నేను అప్పుడు చెప్పాను ఏమిటంటే ఒక 30-35 వేల కోట్లతోని మొత్తం వాళ్ళు అనుకున్న బెనిఫిట్స్ వచ్చేటట్టు అని అది కూడా చేసి పబ్లిష్ కూడా ప్రత్యామ్నాయ ప్రణాళిక. సో అది వీళ్ళు సెంటిమెంటల్గా ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఒక డ్యామ్ కట్టాలి, అక్కడ ఒక చేయాలి, ఇన్ని నీళ్ళు ఆపాలి, పెద్ద ఇది అనమాట చేసి ఇప్పుడు ఏమిటంటే అన్ని స్టేట్లు కూడా అభ్యంతరాలు తెలిపి అక్కడ ఒక ఫస్ట్ ఫేజ్లో కూడా అవ్వకుండా అయిపోయింది అనమాట. ప్రధానంగా మీరు సర్వీస్ ఉన్నప్పుడు ఏ మేజర్ ప్రాజెక్ట్స్లో ఉన్నారు సార్? అంటే మన శ్రోతల కోసం అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో చాలా ఇదిగా ఉన్నాను. తర్వాత మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా నా సర్వీసు అంటే 3 ప్రాజెక్టులలో కూడా మైనర్ అన్నింటిలో కూడా ఇచ్చేసాం అనమాట. దీంట్లో కూడా చేస్తున్నప్పుడు ఏమిటంటే తుది ఆయకట్టు కూడా నీళ్లు పోయేటట్టు ఏర్పాటు చేసామన్నమాట. తర్వాత నాకు మీతో పరిచయం అయిన తర్వాత మీరు చెప్తున్నప్పుడు తెలుస్తోంది చాలా పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉంటారు, కనీసపాటి పరిజ్ఞానం మీరు చెప్పేవాళ్ళు క్యాన్ బే అని చెప్పి రోడ్డు వేస్తే రోడ్డుకి అటు ఇటు డ్రైనేజ్ పోవడానికి, వర్షపు నీళ్ళు పోవడానికి ఏర్పాటు ఉండాలి, రోడ్డు ఇలా స్ట్రైట్ కాకుండా ఇలా వేయాలని. మనం ఈ నదీం నగర్ కాలనీ దాని విషయంలో మనం చాలా పెద్ద మునిగిపోయిన తర్వాత మొత్తం ప్రభుత్వాలు ఈ రకంగా చేసిన తర్వాత ఫైట్ చేసాం. అంటే ఈ చిన్న విషయాలు కూడా అధికారులు అత్యున్నత స్థాయిలో మీరంతా చాలా పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చదివిన ఆఫీసర్స్ ఎందుకనంటే ఇది ఓవర్లుక్ అవుతాయా, లేకపోతే ప్రభుత్వాల్లో భారీగా డబ్బు శాంక్షన్ చేస్తే కానీ పెద్ద పని చేసినట్టు ప్రజలు అనుకోరనుకుంటారా, ఎట్లా ఏం చెప్తారు? అంటే ఇదే అంటున్నాను, ఇప్పుడు ఈ కన్సల్టెన్సీ సర్వీసెస్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్లో ఉన్న ఇంజనీర్స్కు ఇక బాధ తప్పిందనమాట. వాడు ఇన్వెస్టిగేషన్ అయినా డిజైన్ అయినా చేసిస్తే ఆ తర్వాత దాన్నే శాంక్షన్ చేసుకోవటం, టెండర్ పిలవటం అయింది. కానీ డిపార్ట్మెంటల్ రూల్స్ ప్రకారం ఏమిటనంటే ఎవరు టెండర్ మన ఎస్టిమేట్ చేసినా ఎవరు ఇదైనా దానికి టెక్నికల్ శాంక్షన్ ఇచ్చేవాడు. అంటే ఫైనల్గా టెండర్స్ పెట్టకముందు అంటే కోడ్ రూల్స్ ప్రకారం ఎవరైతే ఎవరి పరిధిలో ఉందో ఆయన కంప్లీట్గా ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. ఏమిటనంటే టెక్నికల్గానైనా కానీ ఎకనామికల్గానైనా కానీ నేను క్షుణ్ణంగా పరిశీలన చేసి నేను వర్క్ స్టార్ట్ చేస్తున్నాను అని ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. సో ఇప్పుడు అట్లా సర్టిఫికెట్ ఇవ్వటము, అట్లా ఇది చేయటము ఇది అయిపోయింది అనమాట. చేసేసరికి వాడు ఎవడో చేసిన డిజైన్ ఎవడో చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎవరి మీద నేను కానీ ఇప్పుడు లక్షల కోట్ల ఇది చేశారు చూసారా, ఇది పర్యవసానం. దానివల్ల ఎంత సమాజానికి ఎంత నష్టం జరుగుతున్నదో ఇక మీరే గమనించండి. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర నుంచి మొదలు పెడితే చాలా మైనర్ ఇంజనీరింగ్ చిన్న చిన్న అంశాలు కానీ వందల కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసే. ఉదాహరణకి మీకు ఛాంపియన్ ఆఫ్ స్వచ్ఛ భారత్ అవార్డు ఒకటి ఇచ్చారు మీరు రిటైర్ అయిన తర్వాత మీ ఇనిషియేటివ్కి. ఏంటి సార్ దానిలో ఏం చేశారు? బేసిక్గా మన దగ్గర మొదలు ఏమిటంటే అంటే పల్లెటూర్లలో హ్యూమన్ వ్యర్థాలైన అవి ఎక్కడో ఓపెన్ ఏరియాస్లో ఉండేది. ఓపెన్ ఏరియాస్లో ఉంటే నేచర్ దాని ప్రకారం ఏమిటంటే దానిపైన ఒక వానపాములే అనుకోండి, వేరే విధమైన ఇవి వాటిని అన్నింటినీ కూడా అది మొత్తము మురిగిపోకుండా ముందే దాన్ని కన్వర్ట్ చేసేది. అది ఎరువుగా తయారయ్యేది. అర్బనైజేషన్ తర్వాత ఏమైపోయింది, అందరి ఇండ్లు ఒక దగ్గరే ఉండటము, ఇది చేయటము, తర్వాత టాయిలెట్స్ అన్నీ కట్టుకోవటము,
టాయిలెట్స్ అన్ని డ్రైనేజ్లో డ్రైనేజ్లో కలిపేయటం, డ్రైనేజ్లో అయిపోయేసరికి అది కొంత దూరము అది ప్రవహించేసరికి నదులలో కలిసేసరికి ఇక వ్యవస్థ అంతా మురుగు ఇది అవ్వటం. అంటే నేచర్తోని కన్వర్ట్ అయ్యే, నేచర్లో ఏమిటంటే నేచర్లో వేస్ట్ అన్నది లేదు. మనం ఈ వ్యవస్థను ఏమిటంటే ఒక వేస్ట్ అనే వ్యవస్థను తయారు చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు నేను చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే ఈ వేస్ట్ ఎప్పుడైతే నేచర్లో వేస్ట్ లేదు, నేచర్లో ప్రతి వస్తువు కూడా ఇంకో దానికి పనికి వస్తుంది, ఇంకో దానికి ఇది అవుతుంది. ఇది ప్రపంచం పుట్టినప్పటి నుంచి తెలుసు అన్నమాట. అయితే మనము మన స్వార్థాని కొరకు, మన ఇదేని కొరకు మనం ఏమిటంటే ఇంకో జంతువులను, ఇంకొక చెట్లను నరికి చేసి ఏమిటంటే మన కొరకు పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్నాము, పెద్ద డ్యాములు కట్టాము, పెద్ద ఇది చేసాము. చేసి మనం అవసరం ఉన్నదానికంటే ఎక్కువ ఇది వాడుతూ ఉన్నాం. ఓకే, అవసరం ఉన్నదానికంటే ఎక్కువ వాడేసరికి వ్యర్థం తయారవుతుంది. సో సింపుల్ సిస్టమ్. ఈ వ్యర్థం తయారైందని దాన్ని పడేస్తున్నాం. ఓకే, అది పడేస్తే అది కొట్టకపోయో లేకుంటే కలిసో ఏమిటంటే కలుషితం, పర్యావరణానికి హాని జరుగుతుంది. ఆ హాని వలన మనం ఇండైరెక్ట్గా మనమే మళ్ళీ నష్టపోవటమే కాదు, మనం తాగే నీరు కూడా మళ్ళీ కలుషితమైన నీళ్ళే తాగాల్సి వస్తున్నది. సో ఇండైరెక్ట్గా ఏమైపోయింది, ఇప్పుడు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఈ నీళ్లు తాగి, కలుషితమైన నీళ్లు తాగి మన ఇండియాలోనే ఒక 30-40 లక్షల మంది కలుషితమైన నీళ్లు తాగి చచ్చిపోతున్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నది చాలా కీలకం. చాలా మంది వాడుతుంటారు కానీ దాని అసలు సారం తీసుకున్నారా లేదన్నది ప్రశ్న. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి, మనం అవుతున్న దానివి మళ్ళీ పర్యావరణమే మనము దేంట్లో నుంచి అయితే ఏ వ్యవస్థను మనము చేసి మన కొరకు రిసోర్సెస్ని వాడుతుంటే అవి జనించి మళ్ళీ వచ్చే తరాలకు కూడా మనకెట్లా అందుబాటులో ఉన్నాయో ఆ రిసోర్సెస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేలాగా, అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. వీళ్ళు పుడుతుంటారు, అవి కూడా పుడతాయి, వాళ్ళకు అది అందుబాటులో ఉంటుంది. అది ఒక లైఫ్ సైకిల్. అంటే దిస్ ఈస్ కాల్డ్ వర్చువస్ సైకిల్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే మనం వాడతాము, మనము ఏదో వినియోగించి ఆ తర్వాత ఇది చేస్తాం, మళ్ళీ అది కన్వర్ట్ అయ్యి మళ్ళీ మనకు వచ్చే తరాలకు వాళ్ళకు కూడా అందేటట్టు చేయటం. అంటే మన జీవితంలో కూడా ఒక వర్చువల్ సైకిల్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటే మనకు మంచి జరుగుతుంది. అట్లాగే మీరు తయారు చేసింది ఇది ప్రధానంగా ఈ ధర్మారావు మోడల్ ఆఫ్ ద టాయిలెట్స్ అని చెప్పి, అంటే ఏంటి బేసిక్గా ఇప్పుడున్న టాయిలెట్స్ మనకి సెప్టిక్ ట్యాంక్స్ లేదంటే డ్రైనేజ్ వ్యవస్థలు కలుపుకున్న మోడల్ ఏంటి సార్? దాన్ని డిఆర్డిఓ మీ పేరుతోటి ఒక మోడల్ క్రియేట్ అయింది నిజంగా. అదే దీనికి ఒకటి ఫండమెంటల్గా ఏమిటనంటే వెనుకట అన్ని వ్యర్థాలను కూడా మనం నేచర్లో వేస్తే పంటలకు ఉపయోగపడేది, అవి కన్వర్ట్ అయ్యి. ఇప్పుడు అది చేయటం లేదు, పట్టణాల్లో సాధ్యం కూడా కాదు డైరెక్ట్. అయితే అట్లాంటి సాధ్యం కాని పరిస్థితుల్లో మరి మనము ఇప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడక. కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడేసరికి ఈ కెమికల్స్, ఈ పెస్టిసైడ్స్ మన ఇవేసరికి మన ఆహారంలో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ లేకుండా పోతున్నాయి. సో ఇప్పుడు మనము దాన్ని, ఆ లోటును సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అది లోటు సరిదిద్దకపోతే మన మానవ జన్మనే అంతరించిపోయేటట్టు ఉందన్నమాట. సో ఇప్పుడు మనకు చేయవలసిన పని ఏమిటి, సింపుల్గా ఈ లోటును గమనించి ఈ లోటును ఎట్లా మనం పూడ్చగలము. అయితే ఒక మనిషి ఒక సంవత్సరం లోపల ఒక 250 కిలోల సిరియల్స్ అంటే ఆహార పదార్థాలు వాడతాడు. ఇది మనిషి వ్యర్థాలను, అంటే మనిషి మలము, మూత్రం మనం ఉపయోగించుకోగలిగితే, సో ఇంకా వేరే ఏ కెమికల్ ఫెర్టిలైజర్స్ అవసరం లేకుండా మనకు అవసరం ఉన్న ఆహారం
పండించుకోగలం. వీటి నుంచి పండించుకోవచ్చు అని. ఓకే. సో దీని కొరకు నేనేం చేశానంటే ఈ టాయిలెట్స్ని మనకు మొదటి నుంచి తెలుసు ఏమిటంటే వానపాములు అంటే ది బెస్ట్ శానిటైజర్స్. ఓకే. అన్నీ అంటే జీవాలలో ఓకే. అంటే నేచురల్ శానిటైజర్స్ అర్థవామ్స్. ఓకే. సో నేను మన టాయిలెట్లో ఓకే అర్థవామ్స్ను పెట్టి ఓకే మన మలమును అవి శానిటైజ్ చేస్తే దాని అవి తినేసి తర్వాత దాని గట్లో నుంచి పోతే దాంట్లో ఉన్న ఏవైతే పొల్యూటెంట్స్ ఉంటాయో ఇవి వాటిని హరించి వేస్తాయి. మనకు వచ్చేది ఎట్లా అంటే ఒక కాఫీ పౌడర్ లాగా వచ్చే వాసన వస్తుంది అనమాట. ఒక ఎరువు లాంటిది తయారవుతుంది. దాన్ని ఎరువు అంటే ఎరువులు దాంట్లో ఎంత ఇది ఉంటాయంటే మనకు కావలసిన ఒక ఈకో సిస్టంలో కొన్ని ఏమిటంటే దీంట్లో కూడా మీకు కూడా ఇచ్చాను. అంటే ఈ బయో ఫెర్టిలైజర్స్ బయో ఇది అవుతాయి. ఈ దాంట్లో ఒక అంటే బయో చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి అన్నమాట. ఇది తయారు చేసుకోవడానికి అంటే ఇప్పుడున్న టాయిలెట్ సిస్టమ్కి ఖర్చు ఎక్కువ, అంతకంటే తక్కువ ఖర్చులో చేశాను. ఓకే ఓకే. కానీ ప్రభుత్వాలు మరి మోడల్ అయితే గుర్తించారు కానీ ఇంప్లిమెంటేషన్లో అయ్యేసరికి ఏమైందంటే దీంట్లో కూడా అంటే మన గవర్నమెంట్ వాళ్ళకి ఏమిటంటే ఎంతసేపు ఇంత బడ్జెట్ ఉంటుంది, ఇన్ని టాయిలెట్లు కట్టాలి టార్గెట్ ఓరియంటెడ్ అయిన తర్వాత వాడు ఇది నేను చెప్పింది ఏమిటనంటే ఇప్పుడు వీళ్ళు చేశారు, ఇది కమ్యూనికేట్ చేశారు అన్ని స్టేట్ గవర్నమెంట్లకు. ఇంకా దీంట్లో నుంచి ఇంకా మీకు దాంట్లో ఉంది వీటి యొక్క మంచి ఏమిటి అనేది కూడా వాళ్ళు ఎందుకు ఇది మంచిది అనేది కూడా చెప్తూ రాశారు గవర్నమెంట్కు, అన్ని గవర్నమెంట్లకు. సో ఇక్కడ గవర్నమెంట్లకు వస్తుంది, ఒక సెక్రటరీ గవర్నమెంట్కి వస్తుంది, ఆయన దాన్ని కిందికి ఫార్వర్డ్ చేయటం, కిందికి ఫార్వర్డ్ చేయటం. అంతేగాని మరి ఫార్వర్డ్ చేసే ముందు ఇప్పుడు గవర్నమెంట్ పైకి వచ్చింది అనుకోండి, పైకి వచ్చిన దాన్ని మరి వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళకు ఏంటంటే ఒక చీఫ్ ఇంజనీర్ ఉంటాడు అనుకోండి, ఒక సెక్రటరీ ఉంటాడు, ఒక చీఫ్ ఇంజనీర్. ఇప్పుడు సెక్రటరీ పాలసీస్ ఇది చేసేవాళ్ళు, చీఫ్ ఇంజనీరు టెక్నికల్ హెడ్, తర్వాత ఆయన కూడా అన్నీ దాని సాధ్యాసాధ్యాలు, దానివల్ల ఏం లాభం ఉన్నది అని, పర్యావరణానికి ఏం హితం ఉంటుంది, ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు అవేవి ఆలోచించకుండా మళ్ళీ ఆయనకి అంటే టాయిలెట్స్ అనేసరికి రెండు ఉంటాయి కదా సార్. ఒకటి ప్రభుత్వాలు కట్టించేది ఒకటి ఉంటుంది, రెండోది ప్రైవేట్గా ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్లు అపార్ట్మెంట్స్ కట్టేది. ప్రభుత్వాలు కట్టించే దానిలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏంటి ఇబ్బంది? కొన్ని వేల లక్షల టాయిలెట్స్ కట్టిస్తూ ఉంటారు కదా. అదే అంటే మీకు ఒక న్యూస్ ఐటమ్ ఉంది, ఓకే, అంటే అన్ని పేపర్లు కూడా, అంటే పనికిరాని పాయఖానాలు అని ఓకే ఒకటి వచ్చింది. అవును అవును. సో మీకు అందరికీ తెలుసు ఏమిటంటే గవర్నమెంటు ఈ పాపము ఇటువంటి వ్యవస్థ వాళ్ళకు లేని వాళ్ళ కొరకని రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్లు కట్టారు. 30 కోట్ల ఖర్చు పెట్టి హైదరాబాద్ జిహెచ్ఎంసీలోనే కట్టారు 30 కోట్లు అండి. దాని మీద 30 కోట్ల ఖర్చు పెడితే ఇయర్లీ దాని మెయింటెనెన్స్ కొరకు 27 కోట్లు చేస్తున్నారండి, స్పెండ్ చేస్తున్నారు. వాటర్ ఫిల్ చేయటమనో దాన్ని శుభ్రం చేయడమనో దాని కొరకు ఇది. అంటే ఇది ఎంత దారుణము. ప్రజలు పెద్దగా ఉపయోగించుకున్న దాఖలాలు కూడా ఏమి లేవు వాటిని రోడ్ల మీద, అన్లెస్ ఈ సులాబ్ లాంటివి నడిపితే వాటంతటా అవి మెయింటెనెన్స్. అదే నేను చెప్పింది ఏమిటంటే నేను చెప్పిన వాటిలో ఎంత మెయింటెనెన్స్ తక్కువ అని అంటే, సో ప్రజలకు కూడా అక్కడ ఉపయోగించుకునే వాళ్ళకు కూడా వాళ్ళను కూడా కంబైన్ చేసి ప్రజల తరఫున ఇది చేయాలని ఉంటే దానివల్ల ఇది ఉంటుంది. ఇప్పుడు అక్కడికి పోయిన వాళ్ళు అనుకోండి, ఇప్పుడు మనం ఎక్కడైతే కడతాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హుస్సేన్ సాగర్, ఇదిగా హుస్సేన్ సాగర్ మీద టూరిస్ట్ ఇది అనమాట. సో ఎంతోమంది పోతారు, ఇదే పోతారు.
వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఏమిటంటే అక్కడ ఒకటి పెట్టి నేను ఇట్లాంటిది కట్టించాను, ఎస్ పెట్టి రాసామన్నమాట. ఇది ఇక దాని మీద చెప్తా పోతే ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ అని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దానికి డైరెక్టర్. సో దానికి నన్ను అడ్వైజర్గా పెట్టుకున్నాను. పెట్టుకున్నాక నేను చెప్పాను ఏంటంటే నేను చెప్పింది ఒక కట్టించి చూపుదాం ఒక మోడల్గా తర్వాత మిగతా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాము అని అంటే సో వాళ్ళు కూడా ఇది చేసి ఒకటి కట్టించండి అన్నారు. అన్న తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ని కట్టించాం. కానీ ఎవడు కూడా వాడుకునేటట్టు ఎవడు కూడా ఇదేటట్టు దాన్ని చేయలేదు. ఏమిటనంటే ఇది వాళ్ళు ఏమని చేశారంటే వాళ్ళ ప్రెమిస్ కడితే ఎవరో ఒకరు వచ్చి దాన్ని చేస్తుంటారు. ఆ తర్వాత దాన్ని ఎవడు మెయింటైన్ చేస్తాడు. సో ఆ మెయింటైన్ చేసే ఇదేట వాళ్ళకి ఏమిటంటే ఎక్స్ట్రా స్టాఫ్ను పెట్టాలి ఇది అని చెప్పి కట్టించి ఊరకలా వదిలేశారు. ఫైనల్ కంటే రాబోయే రోజుల్లో ప్రధానంగా ఈ ఇంజనీరింగ్ రంగానికి సంబంధించి వేటి మీద దృష్టి పెట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి తెలంగాణలో, ఏపీలో కూడా ఎలక్షన్ అంటే ఏమి సజెస్ట్ చేస్తారు సార్ బ్రీఫ్? ఇప్పుడు ఒకటి ఈ కొత్త ప్రభుత్వం రాగానే మూసి ప్రక్షాళనము మూసి ఇది అని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి ఇక అది అని అనౌన్స్ చేశారు. ఇక ఇట్ ఈస్ డిసైడెడ్. ఆయన కూడా లండన్ పర్యటనకు అదంతా కూడా లండన్ పర్యటనకు ప్యారిస్ పర్యటనకు ఇంకెక్కడనో ఎక్కడనో పోతున్నారు. ఇది తర్వాత ఆఫీసర్లు కూడా పోయినారు, ఇదైనారు చూసి వచ్చారు. సో నేను అంటే ప్రజలకు కూడా మనం కదా అసలు ఇదయ్యేది ట్యాక్స్ పేయర్స్. ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మున్సి కొరకు. దాని మీద 10,000 కోట్లు పెట్టారు. ఇదే ఆఫీసర్లు ఇప్పుడు ఎవరైతే ఈ నెంబర్ వెళ్ళారో నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ అప్ ది నేమ్ ఆఫ్ ది పర్సన్స్, వీళ్ళే అహ్మదాబాద్ పోయి చూసి వచ్చారు. అక్కడ పోయి చూసి వచ్చి దాని ప్రకారం చేస్తాము అని ఒక 10,000 ఖర్చు పెట్టారు. 10,000 కోట్లు. అప్పుడు కూడా నేను కల్పించుకొని చెప్పాను, అయ్యా ఇది పనికిరాదు ఇది ఇది అనమాట అని అంటే ఎవరు వినలేదు. చేస్తున్నామని ఇది అయిపోతే మొత్తము కొట్టుకుపోయింది. ధర్మారావు గారు మొత్తంగా చాలా విలువైనటువంటి అంశాలు, ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నటువంటి వేల కోట్ల రూపాయలు ఆదా చేసేటువంటి ఎన్నో మార్గాలు, నిజాయితీని గీటురాయిగా దశాబ్దాలుగా ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు రిటైర్ అయిన తర్వాత దాదాపు 3 దశాబ్దాలుగా ధర్మారావు గారు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల దగ్గర నుంచి ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజాధనం, అది సద్వినియోగం కావాలి. ఎంత తక్కువ ఖర్చులో ఫలితాలు సాధించగలిగితే ప్రజలకు అంత లాభం చేసినట్టు అవుతుందని చెప్పేసి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస స్ఫూర్తితో ఆయన పనిచేస్తూ ఉన్నారు. నిజంగా ఇలాంటి మేధావుల అధికారుల మాజీ అధికారుల సేవలు ప్రభుత్వాలు ఏమాత్రం ఉపయోగించుకోగలిగిన, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఆయన జీతం అడగట్లేదు, లేకపోతే ఆయనకి బచ్చం అడగట్లేదు, మంచి సలహాలు ప్రభుత్వాలు చెవిపెట్టి విని చేసినట్టుగైతే తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ధర్మారావు గారు లాంటి వాళ్ళ సేవలు గుర్తించాలి, వాళ్ళ ఆలోచనలు పరిగణలోకి తీసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ధర్మారావు గారు. ఇది ఈ వారం మనిషి అంటేనే మంచోడు. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, సెలవు.